మీరు ఈ మధ్య కాలంలో అంటే నిన్న మొన్న ఈ రాష్ట్ర గీతంగా మీరు రాసిన పాట ఆవిష్కరించబడే కంటే ముందు ఎన్నో విమర్శలు మీరు ఎదుర్కొన్నారు. సో బాధపడ్డరా? ఒక మానసిక సంఘర్షణ, మానసిక అలజడికి ఏమైనా మీ మీ మైండ్ గురైందా? నాకు మానసిక స్థితి కానీ, ఆందోళనలు కానీ, ఆనందం కానీ, ఆందోళనలు ఇవన్నీ పెనవేస్తేనే ఒక మనిషి జీవితం కదా. మనిషి జర్నీలో ఇవన్నీ పెనవేసుకొని ఉంటాయి. మెదడు తక్కువ ఉన్నోడు ప్రతిదాన్ని తూకం వేసుకుంటూ పోతాడు. మెదడు కాస్త ఎక్కువ పని చేస్తున్నవాడు అన్నిట్లను మూటగట్టుకొని భుజానికి వేసుకొని నెత్తి మీద మూట కట్టుకొని పోతుంటాడు. అలా ఆందోళనలు, ఆనందాలు, అభిమానాలు, చిన్నపాటి ఆంతర్లీనపు హెచ్చరికలు ఇవన్నీ కామనే కదా. నిన్న దానికి నేను ఆందోళన పడితే 10 ఏళ్ళు ఆ గీతాన్ని అవమానించినప్పుడు ఇక నేను బతకొద్దు మీరు అనుకున్నట్టే. ఓకే, మంచి భాషలో చెప్తే ఏమంటారు కదా, అదేదో పుట్టినప్పటి నుంచి లాగులేని జినిగినాయి అని చెప్తున్నాను. లవ్లో పుట్టిన నుంచి లాగులేని జినిగినాయి ఒక సామెత ఉంది కదా మనకు. అవును. కాబట్టి ఇవన్నీ వచ్చిపోతుంటాయి. వాటికి నాకు ఆందోళన, మానసిక సంఘర్షణ ఇవేముండయి. నది ప్రవహిస్తున్నప్పుడు 100,000 పుల్లలు అడ్డం వస్తాయి, పురకలు అడ్డం వస్తాయి, గట్లు అడ్డం వస్తాయి. దాని గమనాన్ని అడుగడుగున అడ్డగిస్తూనే ఉంటాయి. కానీ నదికి ఎదురు నిలబడ్డదైతే నాకు ఏది కనబడలే. కొండలను కోనలను కొనగోట గెలిచింది, నేలపై నెలవంక తీరమై నిలసింది, అడవులను ముద్దాడి ఆకుపసరయ్యింది, లోయల్లో పాయలుగా ఊయలలు ఊగింది, తొలిపొద్దు గీతమై లోక సంగీతమై నది నడిచిపోతున్నది. మనిషి జీవితం కూడా జీవనది లాంటిదే. ఒక కొండటం వస్తే దాని దారి దారి చేసుకొని పోతుంది, కోస్తుంది, లేకపోతే అవసరమైతే అంతే. అది వెను తిరుగుతుంది. నదికి వెను తిరగడం తెలియదు. మనిషి కూడా నది కంటే తీర్చిపోని వాడే. మనిషి జీవనం కూడా ఆటుపోట్లే కదా. నదులకు ఎన్ని రాళ్ళు, ఎన్ని పోట్లు, ఎన్ని నేపథ్యం సముద్రం చేరే వరకు. ఆ రీతిగా నా జర్నీలో 6వ ఏట నుంచి మొదలైన ఇవన్నీ నాకు ఆటగానే చూసుకున్న తప్ప పెద్దగా ఏం పట్టించుకోలేదు. పెద్దగా పట్టించుకుంటే ఇంత దూరం కూడా రాను. నిన్నటి ఆందోళన 10 ఏళ్ళు గీతము అధికార ముద్రలు పడనప్పుడు శ్రీశ్రీ ఒక పోయం అంటాడు మహాప్రస్థానములో. ఓకే, నేను నింగికెగిస్తే నిబిడి ఆశ్చర్యంలోకి వెళ్ళే, నేను నేలకు పడితే ఇది ఏదో పదం ఉంటుంది ఆయన. అంటే నేను ఎదుగుతున్నప్పుడు వెనుక ఏడవడానికి వీళ్ళే, నేను చెడిపోతే వెకిలిగా నవ్వడానికి వీళ్ళే అని అర్థం ఉంటుంది. కాబట్టి నా జీవితంలో కూడా ఇవన్నీ మామూలే అనుకుంటా, కానీ అవి పెద్దగా ఏం తీసుకోను. కాబట్టి నిన్న 10 ఏళ్ళు ఆందోళన పడ్డది లేదు. నిన్న పాటకు పట్టంగానే పల్లకుల మీద ఊరేగి ఆస్థాన కవిగా ఏనుగా అంబారెక్కి ఊరేగడం కూడా లేదు కదా. గదే నేల, గదే నడక, గదే వాదం కదా. కానీ ఊహించి ఉండరు కదా మీరు ఈ రకంగా జరుగుతుంది? ఖచ్చితంగా ఊహించారు. ఎప్పుడు ఊహించిరా? మనిషికి సావు ఎప్పుడొస్తుందో తెలిసే నాకు మనుషుల్లో మడతలు అర్థం కావా, ముడతలు అర్థం కావా, ఇది ఎప్పుడు చెప్పాలి. ఎప్పుడు నీకు చెప్తున్నా, మనిషికి చావు ఎప్పుడు వస్తుందో మీరు ఎట్లా ఊహించగలుగుతారు? ఖచ్చితంగా ఊహిస్తారు. అది నీకు తెలవాలంటే ఈ స్టూడియో బంద్ చేసి ఒక 40 ఏళ్ళు నాతో నడు, నువ్వే చెప్తావు 10 మందికి. అది దానికో లెక్క, అది నీకు అందేది కాదు, దాన్ని వదిలే. కాబట్టి ఏదైనా తెలిసిపోతుంది. ఊహించిరా ఈ గొడవ అవుతుంది ఖచ్చితంగా? ఖచ్చితంగా.